తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 నెలలు కూడా పార్లమెంట్ ఎన్నికలకు సన్నాహాలు చేసిందని చెప్పుకోవచ్చు బీజేపీ పార్టీ. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన బీజేపీ పార్టీ ఏదైతే జిల్లా అధ్యక్షులుగా నూతన బాడీ ఎన్నుకున్నారో ప్రస్తుతం మన దగ్గర నూతనంగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులను మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేద్దాం. నాకు చెప్పండి, ముందుగా కాంగ్రెస్ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? గతంలో కూడా పార్లమెంటు ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇక సెకండ్ ప్లేస్ రావడం జరిగింది, కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోవడం. అదేవిధంగా ఈసారి భారతదేశ ప్రజానీకమంతా కూడా మోడీ నాయకత్వాన్ని మళ్ళీ బలపరచాలనే ఉద్దేశంతో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి ఆ దిశగా మేము కూడా ప్రతి ఒక్కరిని, అంటే దేశం కోసం మోడీ ఎలాంటి అవసరాలు ఉన్నాయో, దేశం కోసం భారతీయ జనతా పార్టీ ఎలాంటి అవసరం అని చెప్పి ప్రజలకు వివరిస్తూ ఈ మధ్యలోనే వికసిత్ భారత్ అనే ప్రోగ్రాం ద్వారా పల్లెల్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో అవి ఎవరికి అందుబాటులోకి రాలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వివరించి వాళ్ళని కూడా ఆ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రకరకాల ప్రోగ్రామ్స్ ద్వారా, రకరకాల అభివృద్ధి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఎందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలనే యొక్క వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కన్విన్స్ అయ్యి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క పార్లమెంటు, పాలమూరు పార్లమెంటు ఈసారి అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నామనే యొక్క భావన మా లోపల ఉంది. ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీ మీకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా రోజుల తర్వాత గతంలో కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, తర్వాత ఇప్పుడు మీకు శ్రీనివాసులకి ఇచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? ఇది ఒక ప్రక్రియ. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్ష పదవి అనేది చాలామంది ఈ యొక్క ఎలక్షన్ల కొరకే ఇచ్చిండ్రేమో అనే యొక్క అపోహలో ఉన్నారు. అయితే ఈ యొక్క అధ్యక్షుల యొక్క టర్ము కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే. కాబట్టి కొద్దిగా రాష్ట్ర అధ్యక్షుడు మిగతా అధ్యక్షుల్లో కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండడం వల్ల ఇది కొత్తగా కావాలనే ఈ టైంలో ఇచ్చారేమో అని చెప్పి ఒక అపోహ ఉంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ, 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగానే శ్రీనివాసరెడ్డి అని నన్ను కూడా చాలా కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నా కాబట్టి నా యొక్క సేవలు గుర్తించవచ్చు, నా యొక్క నైపుణ్యం గుర్తించవచ్చు. ఆ విధంగా ఈయన కూడా భారతీయ జనతా పార్టీకి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే సమర్థవంతంగా నిర్వహించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇచ్చారు. కాబట్టి వారి యొక్క ఆలోచనలు కానీ వారి అవసరాలను కానీ మనం కూడా తీర్చాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని గెలుపు కోసము సమన్వయంతో ఈ యొక్క జిల్లాలో పనిచేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు కూడా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ ద్వారా. ముఖ్యంగా బీజేపీ పార్టీ జిల్లాలో గెలుపు కోసం ఏ విధంగా ముందుకెళ్తారు మీరు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్లమెంటు ఎలక్షన్ ఇది ఒకటి, మన జిల్లాతో పాటు అటు నాన్పేట జిల్లా, ఇంకా కొన్ని వేరే తాలూకాలు కూడా, కొడంగల్ కానీ షాద్నగర్ కానీ ఉంది. అందరితో సమన్వయంతో మన యొక్క సీనియర్ నాయకులతోటి, చాలామంది భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు కాంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు, మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, చాలా అనుభవజ్ఞులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ప్రతి కార్యకర్త కూడా సమన్వయంతో పనిచేస్తూ భారతీయ జనతా పార్టీకి గెలవడానికి కృషి చేయాలని, ఆ గెలుపు కోసం అందరం కూడా శ్రమించి కష్టపడి ఈ యొక్క తెలంగాణలో అత్యధిక సీట్లు గెలుచుకుంటే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి రాబోయే ఎలక్షన్లో అసెంబ్లీలో కూడా అవకాశాలు ఉంటాయని చెప్పి ఉద్దేశంతో అందరం కూడా సమన్వయంతో పనిచేస్తాం, గెలిపించుకోగలుగుతాం. రైట్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఏదైతే బీజేపీ పార్టీ ఉందో, బీజేపీ పార్టీ రేపు జరగబోయే రానున్న పార్లమెంట్ ఎన్నికల గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ పార్టీ గుర్తించి నాకు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు శ్రీనివాస్. రామకొండ టీం, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.